హలో బీజిఎంఐ లవర్స్, వెల్కమ్ టు యాక్సి ఓజాన్ ప్లేయర్స్ గేమింగ్. ఇది నా మొదటి వీడియో మరియు ఈరోజు మనం బీజిఎంఐలో ఒక అద్భుతమైన మ్యాచ్ ఆడబోతున్నాము. ఈ ఛానల్లో బీజిఎంఐ గేమ్ ప్లే, క్లచ్ మూమెంట్స్, ఇంటెన్స్ గేమ్ ఫైట్స్, ఫన్నీ మూమెంట్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ మరియు ర్యాంక్ పుష్ వీడియోస్ రెగ్యులర్గా వస్తుంటాయి. మీరు బీజిఎంఐ అభిమానులు అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన గేమింగ్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఈరోజు మ్యాచ్లో చికెన్ డిన్నర్ కొట్టగలమా లేదో చూద్దాము. కాబట్టి ఎక్కువ సమయం వృధా చేయకుండా లెట్స్ జంప్ ఇంటు ది బ్యాటిల్ గ్రౌండ్. వావ్, త్రీ సిచ్యువేషన్స్. వన్ డౌన్, సెకండ్ వన్ డౌన్, థర్డ్ వన్ కూడా డౌన్. ఇదే పర్ఫెక్ట్ టైం అని రష్యింగ్కి వెళ్తే అప్పుడు ఏం జరిగిందో మీరే చూడండి ఫ్రెండ్స్. అపార్చునిటీ నుంచి షార్ట్స్ రావడం వల్ల నా హీలింగ్ అనేది డౌన్ అయింది. నేను కొంచెం హీలింగ్ చేసుకుని తర్వాత రష్కి వెళ్తాను. నేను రష్కి వెళ్ళిపోయి అందరూ రివైవ్ అయిపోతారు. ఇద్దరు డౌన్ అయ్యారు. ఇదే పర్ఫెక్ట్ టైం అని రష్కి వెళ్తాను. కానీ అంతలోనే ఒక నేట్ పిన్ చేస్తాను. నేట్ పిన్ చేసి నాక్ చేయడానికి ప్రయత్నిస్తాను. వన్ నేట్, ఈ మొత్తం ఫినిష్. క్లచ్ మూమెంట్ క్లియర్ అయిపోయింది. ఈ క్లచ్ చూశాక సబ్స్క్రైబ్ చేయకుండా ఉండలేరు. ఎదుట ముగ్గురు ప్లేయర్లు. ఇది అసాధ్యం అనిపిస్తుంది, కానీ ఓజాన్ ఇంకా పోరాడుతున్నాడు. వన్ డౌన్, సెకండ్ వన్ కూడా డౌన్. ఇంకొకరు మాత్రం మిగిలాడు. క్లచ్ పూర్తి అయిపోయింది. ఏం గేమ్ రా బాబోయ్. టీమ్మేట్ నాకు అయితే రివైవ్ ఇచ్చాను. ఒక డౌన్ చేశాను. చూసారా ఈ బ్రెయిన్ గేమ్? మొదటి గ్రానైడ్, బూమ్, 1 2 2 డౌన్స్. ఇంకొక గ్రానైడ్ ఇలా పర్ఫెక్ట్ ల్యాండ్ అయిందో మీరు చూడండి. బూమ్, అన్న ముగ్గురు నాక్ అయ్యారు. ఇంకొకడు మాత్రమే మిగిలాడు. చూడండి మీరు, గన్ టు గన్ ఫైట్. వీడితో పాటు ఈ క్లచ్ కూడా పూర్తయింది. రికాల్ టవర్ దగ్గర నా ఇద్దరు టీమ్మేట్ని ఫినిష్ చేశారు. కానీ రికాల్ టవర్ దగ్గర ఫైట్ అంటేనే చాలా రిస్క్. కానీ ఓజాన్కి మాత్రం అదే ఇష్టం. ఒకరిని హంట్ చేస్తూ మొత్తం స్క్వాడ్ని లాబీకి పంపించాడు. మీరే చూడండి కావాలంటే. ఇద్దరు ఎనిమీస్ డౌన్ అయ్యారు. మూడో ఎనిమీ ఈ రూమ్లో ఉన్నాడు. వీడిని ఎలా కొడతానో మీరే చూడండి. మూడో వ్యక్తి డౌన్. ఇదే పర్ఫెక్ట్ టైం రష్ చేయడానికి. ఒక మాలి వేశాను, అది మిస్ఫేర్ అయింది. రెండో మాలి వేశాను, మళ్ళీ డౌన్ అయ్యాడు. ఇంకొకడు మాత్రమే మిగిలాడు. వాడిని ఎలా కొడుతున్నా మీరే చూడండి ఫ్రెండ్స్. వీళ్ళతో పాటు ఈ స్క్వాడ్ కూడా ఫినిష్. కొన్ని క్లచ్లు గెలుస్తాం, కొన్ని చేతి దాకా వచ్చి జారిపోతాయి. ఈ 1v3 కూడా అలాంటిదే. ఫెయిల్ అయింది, కానీ ఓజాన్ పోరాటం మాత్రం లెజెండరీ. కావాలంటే మీరే చూడండి. రిజాన్ దగ్గర పరిస్థితి చాలా ప్రమాదకరం. నేను ఒక్కడిని, కానీ వాళ్ళు నలుగురు. ఒకడిని డౌన్ చేశాను. సెకండ్ వన్ కూడా డౌన్. 1v2 సిచ్యువేషన్. ప్రిజన్ బిల్డింగ్ మధ్య టెన్షన్ మ్యాక్స్ లెవెల్లో ఉంది. చివరి ప్లేయర్ మాత్రమే మిగిలాడు. ఇద్దరి మధ్య గన్ ఫైట్. ఓజాన్ ట్రిగ్గర్ నొక్కాడు. చివరి ఎనిమి కూడా డౌన్.
అంతే, ప్రిజన్లో సాధ్యమైన 1v4 క్లచ్ పూర్తి చేశాడు. ఇది కేవలం క్లచ్ కాదు, పూర్తి ప్రిజన్ టేక్ ఓవర్. ఫ్రెండ్స్, రికార్డ్ దగ్గర 1v4 గెలిచే ఛాన్స్ లేదు. కానీ ఓజాన్ ఒక్కొక్కరిని హంట్ చేస్తూ మొత్తం స్క్వాడ్ని లాబీకి పంపించాడు. ఇది క్లచ్ కాదు, ఇది ఒక వార్నింగ్. కావాలంటే మీరే చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 1v2 రికాల్ టవర్ చుట్టూ బుల్లెట్ల వర్షం. మూడో ఎనిమి ఫ్లాంక్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ ఏం లాక్ చేసి వాడిని కూడా లాక్ చేశాను. ఇంకొకడు మాత్రమే మిగిలాడు. వీడిని మాత్రం హమ్ బామ్ లాగా దెంగే. ఫ్రెండ్స్, డ్రాప్ కోసం వచ్చిన స్క్వాడ్కు ఓజాన్ ఇచ్చిన వెల్కమ్ గిఫ్ట్ ఏంటో తెలుసా? నేరుగా లాబీ టికెట్. కావాలంటే మీరే చూడండి. भाई तुम्हारे पास है भाई? सुने गाइस, లాస్ట్ ఎనిమి మాత్రం మిగిలాడు. వాని గుండెల్లో భయం చూస్తే మీరు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎట్లున్నాడు. ఒక మూలకు దాక్కున్నాడు. ఫినిష్. వీటితో పాటు ఈ క్లచ్ కూడా పూర్తవుతుంది. ఫ్రెండ్స్, జార్జాపూర్లో 1v3 సిచ్యువేషన్. ఎనిమిస్ ఏమనుకున్నారంటే బాట్ దొరికాడు అనుకున్నారు. కానీ ఓజానికి మాత్రం ఇప్పుడే క్లచ్ మొదలవుతుంది అని అనుకున్నాడు. అంతలోనే ఏం జరిగిందో మీరే చూడండి. 1 డౌన్. సెకండ్ 1 డౌన్. కానీ వీళ్ళని చేత్తో ఫినిష్ చేద్దామని చేత్తో ఫినిష్ చేస్తుంటే మూడో ఎనిమి ఇలా వస్తాడు. మీరే చూడండి ఫ్రెండ్స్. వీటితో పాటు ఈ క్లచ్ కూడా కంప్లీట్ అయింది. అపార్ట్మెంట్ దగ్గర ఫైట్ అంటేనే వేరే లెవెల్. అందులో ఈ నేడ్ ఒక లెవెల్. ఒక నేడ్ వేస్తాను. 1 డౌన్. వీళ్ళు ఇద్దరే ఉన్నారనుకొని పుష్కెళ్తే అక్కడ జరిగింది మాత్రం వేరే. ఇద్దరు నాకు ఫినిష్ చేసినాక మూడో వ్యక్తి ఎట్లా రష్కి వస్తున్నాడో చూడండి ఫ్రెండ్స్. క్లచ్ కూడా పూర్తయింది. పాపం అపార్ట్మెంట్లో లూట్ చేయడానికి వచ్చాడు, కానీ ఓజాన్ మాత్రం వాళ్ళ కళలనే లూట్ చేశాడు. వాటే క్లచ్ మూమెంట్. ఒకసారి ఈ స్ప్రే చూడండి ఫ్రెండ్స్. ఇంకొకటి చూడండి అలాగే. ఫ్రెండ్స్, పాపం వీళ్ళు హ్యాకర్ అని కూడా రిపోర్ట్ కొట్టొచ్చు నాకు తెలిసి. ఒకసారి ఈ క్లచ్ని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. రికాల్ టవర్ దగ్గర ఒక ఎనిమిది ఉన్నాడు. డౌన్. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎక్కుతాను. సెకండ్ 1 కూడా డౌన్. మూడో ఎనిమిది చూడండి ఫ్రెండ్స్, రష్కి ఎట్లా వస్తున్నాడు. థర్డ్ 1 కూడా డౌన్. 4 ఎనిమిది రికాల్ టవర్ దగ్గర ఉంటాడు. రికాల్ ఇవ్వడానికి వీడితో పాటు ఈ క్లచ్ కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్, పోచెంకిలో ఇప్పుడున్న సిచ్యువేషన్ అందరికీ భయం, కానీ ఓజాన్కి మాత్రం ఇది అవకాశం లాంటిది. ముగ్గురిని ఒక్కడే ఫినిష్ చేసి పోచెంకిని తన రాజ్యంగా మార్చేశాడు. కావాలంటే మీరే చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, పోచెంకిలో ఇళ్ళు చాలా ఉంటాయి, కానీ ఈరోజు హీరో మాత్రం ఒక్కడే, ఓజా ది క్లచ్ కింగ్. ఫ్రెండ్స్, చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
ఇలాంటి మరిన్ని క్లచ్లు చూడాలంటే యాక్సీ ఓజాన్ ప్లేయర్స్ ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే ఇది కేవలం ఒక మ్యాచ్ కాదు, యాక్సీ ఓజాన్ ప్లేయర్స్ యొక్క మరో లెజెండరీ కథ. తదుపరి వీడియోలో మరింత యాక్షన్ తో కలుద్దాం. బ్రీత్ విక్టరీ, ఫియర్ ది జోన్. ఇదే ఆక్సీ ఓజాన్ ప్లేయర్స్ సిగ్నేచర్ స్టైల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. క్లచ్ ముగిశాయి, కానీ హంట్ ఇంకా కొనసాగుతుంది. తదుపరి బాటిల్లో కలుద్దాం. అంటిల్ ది స్టే సేఫ్ అండ్ కీప్ గేమింగ్. మీ సపోర్ట్ మా పవర్. ఆక్సీ ఓజాన్ ప్లేయర్స్ ఫ్యామిలీలో భాగం అవ్వండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. లవ్ యూ గాయస్.